చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటను నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా చేయాలని బి కొత్తకోట పట్టణం జ్యోతి చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బి కొత్తకోటను 3.5 సంవత్సరాల నుంచి అధికంగా పన్నులు మాత్రమే వసూలు చేస్తూ ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఉన్నారని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు లేకున్నా గత ప్రభుత్వంలో వైకాపా స్వలాభం కోసం నగర పంచాయతీగా చేసి పట్టణంలోని ప్రజల వద్ద కోట్లలో పన్నులు వసూలు చేశారే తప్ప పట్టణ అభివృద్ధి చేసిందేమీ లేదని నాయకులు వాపోయారు. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడే బి కొత్తకోటలో ఆర్టీసీ బస్సు డిపో, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉండేవని, ఇప్పుడు అవి లేకపోగా పట్టణంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోగా పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల విస్తరణ, ఆర్టీసీ బస్టాండ్, వ్యవసాయ మార్కెట్, పట్టణంలోని నీటి ఎద్దడి తీర్చే వాటర్ ట్యాంకులు లేకున్నను పన్నులు మాత్రం పూర్తి స్థాయిలో వసూలు చేసి సరైన సమయంలో కట్టకపోతే వాటికి వడ్డీల రూపంలో వసూలు చేసి పట్టణంలోని ప్రజలను అడ్డి విరుస్తున్నారు అని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బి కొత్తకోట కంటే అధిక రెట్లు జనాభాలో కానీ, భౌగోళికంగా కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ పీలేరు నియోజకవర్గం పెద్దదైనను పీలేరు నియోజకవర్గం మున్సిపాలిటీగా చేయకపోగా అందులోనూ సగం కూడా లేని బి కొత్తకోటను నగర పంచాయతీగా గత పాలకులు చేశారని, కావున నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగానే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్, కాంగ్రెస్ పార్టీ తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గోరంట్ల రమేష్, శీలం రంగారెడ్డి, సిపిఐ నాయకులు కృష్ణప్ప, మనోహర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. నాలుగు హైవేలు అటు కలుస్తాయి. అది చేయకుండా గత వైసీపీ పాలకులు ఇది నిష్కారణంగా మన మిల్లలు తిరిగారు. ఈ రోజు 1000 రూపాయలు ట్యాక్స్ 10,000 వస్తా ఉంది. 10,000 నుంచి 50,000 వస్తా ఉంది. ఎవరు ఎందుకు కట్టాలి? మనము ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? ఏమి దౌర్భాగ్యం మనకు ఉందా? జనాభా కట్టండి. 300 సంవత్సరాల మంది వచ్చి మున్సిపాలిటీ ₹1 అయినా స్టేట్ గవర్నమెంట్ నిధులు చేయా, కేంద్ర ప్రభుత్వం నిధులు చేయా చూపించబడ్డాడు. ఏ ఒక్కటి లేకుండా మున్సిపల్ ఎంపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, జెడ్పీటీసీ ఎలక్షన్ లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్ లేవు. కానీ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక రైతుకు 1 ఎకరా పొలం కొన్నా అమ్మినా ముందు 5,000 ఎంత అవుతుంది, 50,000 ఎంత అవుతుంది. బిఎల్టీ నెట్ట మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలంట. ఆడ 1,000 కట్టాలా. 1,000 మనం సమర్పించుకుంటే కానీ ఆ బిఎల్టీ సర్టిఫికేట్ రాదు. ఇంకా అసలు మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో మనకు తెలియదే కాదు. ఇవన్నీ మనం ఎదుర్కోవాలా, ఇవన్నీ మనం దౌర్జన్యంగా కట్టాలా ట్యాక్సులకు వీళ్ళకు. అందుకే ఈ కొత్త ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఈ వైసీపీ పాలకులు మన మీద చూసిన ఈ దౌర్భాగ్యమైన నగర పంచాయతీని మేజర్ పంచాయతీగా